మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఈరోజు బీజేపీ అలియన్స్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేనతో వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి, లోకల్గా ఎమ్మెల్యే, ఎంపీ పాంప్లెట్లు కొట్టించి విష ప్రచారం చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా సంసారం చేశాడు బీజేపీతో జగన్మోహన్ రెడ్డి కేసుల కోసం అని చెప్పి. ఆయన 5 ఏళ్ళు ఏ బిల్లు పాస్ అయినా లోక్సభలో, రాజ్యసభలో ఆయన ప్రతి బిల్లుకు ఓటు వేశాడు. ఏ బిల్లు అయినా ఎత్తుకోండి మీరు ఈ 5 సంవత్సరాలు. ఈరోజు ఏదో బీజేపీతో కలిసి ఉండేది రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు. ఆయన సొంత ప్రయోజనం ఏం లేదు ఇక్కడ. రాష్ట్రం రేపు వేల లక్షల కోట్లు అప్పు చేసేసినారు. అది మనము రేపు గవర్నమెంట్లోకి వచ్చినాక, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు అది ప్రజలకు సేవ చేయాలంటే బీజేపీ రేపు అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఢిల్లీలో, భారతదేశంలో. కాబట్టి వాళ్ళతో మనము అలియన్స్ పెట్టుకొని రేపు రాష్ట్ర ప్రయోజనాలు, అమరావతి క్యాపిటల్ కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ కావాలంటే బీజేపీ సహకారం కావాలి ఖచ్చితంగా ప్రధానమంత్రి. దానికోసం ఈరోజు బీజేపీతో అలియన్స్ పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కొత్త ఏం కాదు, ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు ఉండేది. వాజ్పేయి టైం అప్పుడు కూడా ఎన్డీఏలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎన్డీఏ చైర్మన్గా కూడా ఉన్నారు, మీకు గుర్తుందో లేదో. ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచించాలి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా చంద్రబాబు కానీ ఇక్కడ లోకల్గా రాజంపేట కాన్స్టిట్యున్సీకి కానీ, పీలేరు కానీ మేము అండగా ఉంటాం. ముస్లిం సోదరులకు ఏ ఇబ్బందులు ఉండవు. ముస్లిం సోదరులకు వీళ్ళు కావాలని ఈ వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీలు ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఓడిపోతామన్న భయంతో కులము రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఏదో జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఒకటి అయింది, ముస్లింస్కి ఏదో అన్యాయం జరిగిపోతుంది అని ఊరికే విష ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ముస్లిం సోదరులంతా కూడా గమనించి వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి కానీ, లోకల్గా ఉండే మిథున్ రెడ్డి ఎంపీకి కానీ, ఎమ్మెల్యేకి కానీ ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.